15 సంవత్సరాలు చూసినాం కదా, కొత్త వారిని ఒకసారి చూడాలని చెప్పి అనుకున్నారు. 15 ఏళ్లలో మనం నియోజకవర్గాన్ని ఎంత ప్రశాంతంగా ఉంచినాం. వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నుప్పు దక్కి కాలిపోయిన కోతి లెక్క వాళ్ళ వ్యవహార శైలి ఉంది. అంత దిగజారి నేను మాట్లాడను. అంత దిగజారాల్సిన అవసరం మనకు లేదు. శాసనసభ్యుడు అంటే అందరికి సమానం. మీరు కనుక మాకు ఓట్లు వేయకపోతే మీకు ఇల్లు రావు, రేషన్ కార్డు రాదు, లేకపోతే బియ్యం రావు అని ఇట్లా బెదిరించే వ్యక్తి శాసనసభ్యుల మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైతే బెదిరిస్తున్నారో శాసనసభ్యుడు అంటే రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మనకి ప్రజాసేవలో ఉండాలి. అదే మేము ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు ఒక చీర కూడా పంపించాను నేను. కళ్యాణ లక్ష్మితో పాటు ఒక చీర కూడా ఇచ్చినాం. వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని చూసామా? దయచేసి ఆలోచించండి.